కన్యాదానం చేస్తే వాస్తవంగా మళ్ళా జన్మ ఉండదు, ఇది శాస్త్రం చెప్తుంది. కండిషన్స్ అప్లై, ఎలా చేయాలి దానికో నియమం ఉంటుంది. ఆ నియమం బట్టి మనము చేస్తే మళ్ళా జన్మ లేదు కన్యాదానం చేస్తే. అందుకోసం కూతురు పుట్టిన వాళ్ళకి అదృష్టం, మళ్ళా జన్మ లేదు. వాస్తవంగా కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది మనకు, శాస్త్రం చెప్తుంది. అనాది అవిద్య వాసనయ ప్రవర్తమాని, ఈ ఆత్మ అట్లా. కానీ ఈ ఆత్మకు మోక్షం కావాలంటే కన్యాదానం చేయాలి. కన్యాదానం చేయాలంటే ఏం చేయాలి? మనకు సంతానం లేదు, 6 సంతానం లేదు. భగవంతుడి కార్యక్రమంలో మనం ఏదన్నా తోచిన నీకు దక్షిణ కానీ ధనము కానీ ఏదన్నా ఇచ్చి దాన్ని బట్టి మనము కన్యాదానం చేసి ఆ ఫలితం మనకు వస్తుంది. ఇక్కడ కొందరు ఎవరు అమ్మాయి తరఫు నుంచి చేయలేకుండా, ఒకసారి అమ్మాయి తరఫు నుంచి ఎవరు అమ్మాయి తరఫు నుంచి అందరన్నా చేయలేపుతలేదు. మరి కన్యాదానం చేసే ఫలితం వస్తుంది, కన్యాదానం తీసుకుంటే కూడా అంతే ఫలితం వస్తుంది. అసలు అమ్మాయి తరఫు నుంచి కొందరు, అబ్బాయి తరఫు నుంచి కొందరు మనం వివరణ చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఏదో మేము చేసాము, మీరు వచ్చిండు చల్లిళ్ళు ఏదో చేసిపోయిందంటే కార్యక్రమం దానికి ఫలితం రాదు. ఎందుకు చెయ్యాలి? బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు? మన సాంప్రదాయం ఏంది? మనం ఎందుకు మనము 3 రుణాలతో పుడతామమ్మా. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం. దేవరుణం అంటే భగవంతుని, ఆ రుణం తీసుకోవాలి భగవంతుని ఆరాధన చేసి. పితృరుణం అంటే తల్లి తల్లి ఉన్నప్పుడు మనం సేవ చేయాలి, పోయినాక చుట్టు పెట్టాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి. ఋషి రుణం అంటే ఋషి చెప్పింది ఏంటి, ధర్మం చెప్పింది మనం ఎలా ఉండాలి, అది చేస్తేనే మనకు. ఎంతో సాధన చేసి తెలుసుకున్నారు భగవంతుడి యొక్క ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైన అర్థం. గణపతి మంత్రానికి ఏం వస్తుంది? గం గణపతి నమః మంత్రానికి మూలాధార స్థితం. ఈ మూలాధారం గట్టిగా ఉంటుంది. సమ్ అనే శరీరానికి ఒక్కటి, రం హం ఇం ఈ ఒక శరీరం. మన శరీరం సాధన చేసి తెలుసుకొని మనకు చెప్పిండు. ప్రతి మంత్రానికి ఒక్కొక్క విలువ, ఒక్కొక్క మన శరీరానికి మన కోసమే మన కూడా దాని యొక్క ఫలితం వస్తుంది. మీరు మాట్లాడితే ఏం వింటారు? అందుకోసం దయచేసి మనమందరం మనసు ఒక గంటన్నర సేపు భగవంతుని చింతలో ఉంచుకొని నేను కోరుతున్నాను. దయచేసి ఎవరు మాట్లాడకుండా, ఎప్పుడు మాటలు ఇంట్లో ఎప్పుడు ఉంటాయి, ఇక్కడ వస్తే ప్రశాంతంగా ఒక గంట సేపు ఉండే ప్రయత్నం చేద్దాం. ఓం యజమానస్యాస్తం గచ్ఛాల్యా. అయ్యా ఆచమ్య ప్రాణాయామ్య. విలువలో కూర్చున్నారా అయ్యా? విలువలో కూర్చున్నారా? అందరికి ఫలితం వస్తుందమ్మా. చేసేవా అవి కళ్ళగత్తుకోండి అమ్మా. కళ్ళగత్తుకొని ఎలా అని కళ్ళగత్తుకొని అందరూ ఒకసారి దయచేసి ఇవాళ రేపు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు ఏమనుకోవద్దు. అందరి వాసన, గంధం వాసన వస్తుందా? ఎప్పుడు నూడితే వాసన వస్తుంది, అవునా? మరణ ఇది మంత్రం. మంత్రాన్ని కూడా మనము రోజు అంటే మనం రోజు సాధన చేస్తుండాలి, దాని యొక్క శక్తి వస్తుంది. ఇప్పుడు మనము అచ్యుతాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, ఈ 3 మంత్రాలు ధన్వంతరి మంత్రము. ఈ 3 అచ్యుత, అనంత, గోవింద యొక్క మంత్రము కనుక అందరూ ఉచ్చారణ చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ ఇవాళ నుంచి ఓం అచ్యుతానంద గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః.
మీద ప్రెస్ ఆకారం పెట్టండి, కుడి తొడ మీద పెట్టండి, కుడి రైట్ 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 రైట్. ఈ సంకల్ప ముద్ర అంటారు. ఓం అనండి, శ్రీ గోవింద గోవింద, శ్రీ గోవింద గోవింద. శుభాభ్యాం శుభన శుభనమూర్తే అర్థపృథివ్యాం జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షదిగ్బాయే శ్రీరంగశత్రుప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శ్రీ భూనీలాశ్రీయేత లక్ష్మీ ఆండాళ్ వెంకటేశ్వరాయ సింగపల్లి గ్రామ దేవాలయ స్థలే కళ్యాణ మండపే అస్మిన్ చాంద్రమానేన ప్రభావస్య సంవత్సరా మధ్య సస్యశ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే బహుళపక్షే అద్యతిథౌ షష్ఠీయుతో తదుపరి సప్తమ్యాదితో అర్ధమాసాది వాసన స్థిరవాసనే పూర్వాషాఢ నక్షత్రే శుభయోగే శుభగణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో అస్య శ్రీ భగవతో దేవదేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పురాణ పురుషోత్తమ జగత్కుటుంబిన జగక్షణ అవధీరస్య శ్రీ భూనీలాశ్రేత లక్ష్మీ ఆండాళ్ వెంకటేశ్వర స్వామిన పరిపూర్ణ అనుగ్రహ సిద్ధార్థం భగవతాజ్ఞేయ భగవత్ కైంకర్య రూపే యజమానస్య గోత్రోపస్య. మీ గోత్రం చెప్పండి. మోటే వంశోభస్య రాజో నామధేయ తృత్యా శ్యామలా నామ్యా తేజా నామధేస్య మేఘనా నామ్యా అస్య యజమాన సమాతు సత్యమ్మ నామ్యాం యజమానస్య గోత్రోభవస్య పస్పులేది గోత్రోభవస్య పిండయ్యానాం ధర్మత్యా మాధవీ నామ్యా శ్రీశాన్నామధేస్య సగురుంబాణాం పస్పులేది గోత్రోభవస్య రాజన్నా నామధేస్య ధర్మత్యా లక్ష్మీ నామ్యా రమాకాన్నామధేస్య శృతి నామ్యా యోగితా నామ్యా రాజేశ పోషయ్యా నామధే ధర్మత్యా విజయా నామ్యా రాజశేఖర్ నామధేస్య సౌజన్యా నామ్యా అశ్వితా రిష్వితా నామ్యా అశ్విత్ నామధేస్య హరినందన్ నామధేస్య లక్ష్మీ నామ్యాం యజమానస్య గోత్రోభవస్య తస్మినేర్ గోత్రోభవస్య రామలో నామధేర్మత్యా లక్ష్మీ నామ్యాం అశోక్ నామధేస్య శ్రీవాణి నామ్యా నిహాన్ నామధేస్య విజయలక్ష్మీ నామ్యా అర్చనా నామ్యా సాయి విష్ణువర్ధన్ నామధేస్య నైనా నారాయణీ నామ్యా సకుటుంబానాం ఉగ్రశ్రీ మల్లు గోత్రోభవస్య గోవింద్ నామధేస్య లక్ష్మీ కనకమ్మ నామ్యాం హనుమాలో నామధేస్య అనురాధా నామ్యాం దిలీప్ చన్నామధేస్య మహేశ్వరీ నామ్యాం దీపక్ చన్నామధేస్య సకుటుంబానాం. వాళ్ళ కూడా వచ్చింది అనురాధ రెడ్డి. వాళ్ళ చెప్పండి. పూలబాల గోత్రోభవస్య జనార్దన్ రెడ్డి నామధేస్య అనురాధ రెడ్డి నామ్యాం యజమానస్య సకుటుంబానాం. అమ్మ అందరి గోత్రము మీ గోత్రాలు చెప్పుకొని మీ పేరు, భర్త పేరు, భార్య పేరు, తల్లిదండ్రులు, మామ అత్తగారి పేర్లు అందరి పేర్లు చెప్పుకోండి. యజమానస్య నానాగో చిన్నపల్లి జనవరి గ్రామ జనపదస్య నానాగోత్రోభస్య నానావన్నస్య సకుటుంబానాం అనండి. అందరం చెప్పుకుందాం. మనము సంకల్పం గట్టిగా చెప్పాలి. సంకల్పం గట్టిగా ఉంటే కార్యక్రమం విజయం వస్తుంది కనుక గట్టిగా చెప్పండి. అనండి. సహకుటుంబానాం సహకుటుంబానాం సహబాంధవానాం సహబాంధవానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ధర్మ ధర్మ అర్థ అర్థ రామ రామ్య మోక్ష మోక్ష చతుర్ఫల చతుర్ఫల పురుషార్థం పురుషార్థం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆదిదేవిక ఆదిదైవిక ఆదిభౌతిక ఆదిభౌతిక ప్రాపత్వయ అపత్వయ నివారణ నివారణ అర్థం అర్థల సమేత సమేత లక్ష్మీ లక్ష్మీ ఆండాళ్ వెంకటేశ్వర స్వామిన పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ
శ్రీ భూనిరాజ మీద క్షాండార్ వెంకటేశ్వర స్వామిని ఏకగుండాత్మిక త్రయానిక వార్షిక బ్రహ్మోత్సవారాధన దిదిని మాధ్యానిక శ్రీ భూనిరాజ మీద లక్ష్మీండార్ వెంకటేశ్వర స్వామిన తిరు కళ్యాణ మహోత్సవారాలు భాంజరాత్మ శాస్త్ర విద్య ఆగమ ప్రకారేణ సంభావితమైన శుద్ధ తల్లిపేటాత్మంచ శ్రీ వైష్ణవే మాజనే సా వాసుదేవ పుణ్యావాచనం చ కరిష్యే తదా నిర్విఘ్నం సమాప్తం విశ్వక్సేనారాధన సమప్రభావాని ఋషికేశో విశ్వరక్షాపరాయణాంతరాయ విద్వాంసి హర్యవాంత కృపానిధి ఆసీనం తర్జనీ హస్తం విశ్వక్సేనం తమాస్మై పురుషాయ విద్మహే కైతహస్తాయ ధీమహి శాంత ప్రచోదయాత్ ఓం భో విశ్వక్సేనమావాయామి ఓం భువా విశ్వక్సేనమావాహయామి ఓం శుభ విశ్వక్సేనమావాయామి ఓం భూర్భువ స్వః విశ్వక్సేనమావాహయామి ప్రణామ స్వాగత ప్రతిమ సన్నిధి సన్నిరోధ సాముఖ్యముద్రాశయే ఓం హృదయాయ నమః శిరసే స్వాహ శిఖావశన కవచాయహం నేత్రాభి ఔషధ హస్త్రాయభణ విశేషణ విశ్వక్సేన ముద్రాన్ని ప్రదర్శయేత్ హస్తయోర్ఘ్యం సమర్పయామి పాదయో వాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి మహేరణాయ చక్షసే ఉషదీనమాదరః తస్మాదంతమావావో యశక్షయాజుర్వాద జనరాజన వస్త్రార్థ సపరివారాయ శివదే విశ్వక్సేనాయ నమః మేఘ్నపవితాన్ దక్షితాన్ సమర్పయామి సపరివారాయ శివదే విశ్వక్సేనాయ నమః శ్రీచందనం సమర్పయామి వారాంతురాదర్శా నిత్యపుష్టాంగరీషిణీ సర్వభూత పుష్పై పూజయామి ఓం తద్విష్టో పరమం పదం సదా పశ్యంతి సూరయః దేవ చక్షురాదం శ్రీమతే నమః సూర్యవతీనాథాయ నమః శ్రీశాయ నమః కమలనాయ నమః శోభనాయ నమః తప్తకాంచనభూషణాయ నమః హరియాయ నమః సర్వశాస్త్రపురాయ నమః సర్వాభీష్టఫలప్రదాయ నమః సపరివారాయ శివతే విశ్వక్సేనాయ నమః ధనాగాపయామి పృథివీశ్వరముదం జాతమగ్నిం దేవా ఓం ఉత్తీప్య జాతవేద సమర్పయామి సపరివారాయ శివతే విశ్వక్సేనాయ నమః ఓం నమః మధ్యమధ్యమాని సమర్పయామి ఉత్తరాభూషణి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి మంగళదీనాంజన దీపం సందర్శయామి ఓం మానో అనండి అందరం అన్నా మంత్రహీనం క్రియాహీనం పరిపూర్ణం తదస్తుతే అలయాధ్యానావాద శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్న శుభకర్ణ విఘ్నమస్తి అనుగ్రహంత భవంత శుభకర్మణ విఘ్నమస్తు తాని ధర్మాణి పదమాన్యాసన్ పూర్వే సాధ్యా సంతి దేవా ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి బలో విశ్వక్సేన భగవాన్ గోవింద బలో విశ్వక్సేన భగవానికి చేసుకున్నాము. ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే లౌకికంగా గణపతి ఆరాధన చేస్తాం. వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనుడు విశ్వానికి సేనాది ఆ దోషానికి ఒకటే ఆ నీళ్లతోని పోతుంది. నీళ్ళంటే ఆ నీళ్లలో అభిమంత్రం చేసి మనము మంత్రాన్ని అభిమంత్రం చేసి మనం చల్లితే దాని యొక్క శక్తితోని అది శుద్ధి అవుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. మనము పూర్వంలో సినిమా చూస్తే ఋషి నీళ్లతోని పట్టుకొని కుక్క అంటే కుక్క అవుతుంది, నక్క అంటే నక్క అవుతుంది. అవునా? ఎలా అవుతుంది? ఆ యొక్క శక్తి నీళ్ళల్లో మనము అభిమంత్రం చెయ్యాలి. దాన్ని బట్టి దాని యొక్క శక్తి బట్టి మనకు ఏదంటే అవుతుంది. ఇప్పుడు మనము శుద్ధి కార్యక్రమం చేసుకుంటున్నాం.
దాన్ని వాసుదేవ పుణ్యావాచనం అని కార్యక్రమం అంటాం. ఇప్పుడు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాము. అందరూ ఒకసారి భూమిని ముట్టండి అందరూ. ఓం చరణాడవసి విష్ణు విష్ణవసి విష్ణు ప్రేష్టో విష్ణు సూర్యసి విష్ణు ధ్రువసి వైష్ణవసి విష్ణవేత్వాంగోమైన ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోయపయే సర్వధరాయ భూమిం సంప్రాప్య ధరాయ విద్మహే సర్వసిద్ధైర్ధర ప్రచోదయాత్ ఆపన్నందు పంచచూలాని లిఖ్య ఉదంతు జీవసే దీర్ఘాయుత్వావచ్చసే ఉదయ కీర్తిమన్యోమన్యోమచ్చోజువ అవి దేవస్థిత్వక్షరో నిక్షిప్య సత్వాసోది బసవే అశ్వినో బాహుభ్యాస్తాభ్యామాగతే యువా సువాసాయ దివస్తన్నిధాయ సువాసా పరవీర ఆగసాయుస్తయాన్ భవతి జాయ ఆసాగవియంతు సాధియంతే స్వాధీనామనుసాదేవయంత గ్రీష్మోమంతిధాన్యభూతం మల్కల్ప్య మంతవత నోదన్నోస్తు ఏషాముతరాగం శతశాలాని రాజా ఏషామయేస్యాదేవదుషదవల్లం విలిఖ్య దేవీరవిష్ట్యాపో భవంతు వీతగాదన్ వనాదిన్ జయేమ తన్వనాదీవ్ర సముదోజయేమ ధర్మదా సర్వా పదిశోజయేమ ఆకల్చి గట్టిమేం ఆకల్చే సూత్రదిగు పంచం నిక్షిప్య ఆకాశేషు ధావతే పవిత్రే అశ్వో బాహుభ్య పూర్వస్తాభ్యానే క్షిప్య దేవేంద్ర చంద్యావనమో సమని విప్రా విశ్వన్యులో నమన్యన శాఖ యాఫలేది ఫలోదగం క్షిప్య ఫలినీయ ఫలా పుష్ప చ పుష్పిణీ బృహస్పతి సులాం స్థానో వంచిత్వ గుమ్మసః ఓం 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 పరమదా వాస్థితమనుగ్రహ కామోధ్యావతరాయ మంత్రమంత్రశుద్ధ శరీర ఓం నమో నమః ఓం నం సహస్రార గట్టివేనం సుదర్శనాయ సమరివారాయ శ్రీమతే సుదర్శనాయ పాత్రం సమర్పయామి సమరివారాయ శ్రీమతే సుదర్శనాయ రమణీయం సమరివారాయ శ్రీమతే సుదర్శనాయామి ఓం శన్నో దేవి రవిష్ఠయా భవంతు ప్రీతయేన అభిస్తావరాజం సమరివారాయ శ్రీమతే వస్త్రం సమర్పయామి యజ్ఞో పవితాన్ అక్షతాన్ సమర్పయామి దివ్య శ్రీచందనం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి విచక్రాయ నమః సుచక్రాయ నమః సూర్యచక్రాయ నమః జ్వాలాచక్రాయ నమః మహాసుదర్శన చక్రాయ నమః పూర్వాగ్రాపయామి దీపం సందర్శయామి యదా భారత భారత కాశ్మీర ఫల నైవేద్యం నివేదయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాభం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి గతుల మంగళం చక్ర రాజాయ శివ ఆపసంతో శివ ఆపసంతో సుగంధ పాంతో సుగంధ పాంతో స్వస్తి అక్షతా పాంతో స్వస్తి అక్షతా పాంతో పుష్పాన్ని పాంతు సోమనస్త వస్తు దర్భ స్వస్తి దర్భ పాంతు పవిత్ర వస్తు శ్రీమన్నారాయణ అమ్మా ఎవరు మాట్లాడవద్దు అమ్మా మీ పప్పది చెప్తావు అమ్మా మీకు అర్థమవుతలేదు ఓం శ్రీ సుదర్శనాయ నమః ఓం శ్రీ సుదర్శనాయ నమః దర్శనాయ నమః అందరూ
మనసులో అదే మాట అదే మంత్రం జపిస్తుండండి. మేము ఇక్కడ కొన్ని మంత్రాలు అభిమంత్రం చేసే ప్రయత్నం చేస్తాము. అదే మంత్రాలు జపిస్తాం. ఓం గర్భ స్వస్తి గర్భ పాంతు పవిత్రమస్తు స్వామిన మనస్సమాహిత సమాహిత మనస్మ ప్రసీద భవంతు ప్రసన్నా స్వహ భగవద్జ్ఞా పుణ్యావాచ్యతే ఆచ్యతాలేన భగవతో వీరేణ భగవతస్తేజ భగవత కర్మ భగవత కర్మ కరిష్యామి. ఓం భగవానేన సంయమ స్వరూపస్థితి ప్రమోదే సుతరసేన అనేనాత్మన శాశ్వత భావేన శ్రీ భూనీరాజమేత లక్ష్మీ అండారి ఏకగుండాత్మిక వార్షిక బ్రహ్మోత్సవాల ద్వితీయ మాధ్యానిక శ్రీ భూనీరాజమేత లక్ష్మీ ఆండార్ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవాల గణమన అఖిల పరిచయ పరిచిత ఓం భగవాన్ పవిత్రం వాసుదేవ పవిత్రం తత్పాదో పవిత్రం తత్పాదో పవిత్రం తచ్చ పుణ్యా భవంతో భవంతో ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణుపదే పదే పదే చతుష్పదే ప్రకృతిశ పరబ్రహ్మేశ పరమాత్మ సర్వేశ్వర సర్వదేశే సముద్రేశ్వర సాత్వా సమాధోషో నిర్వతిషో భగవాన్ దీర్ఘాయ వస్తు దీర్ఘాయ భగవాన్ వాసుదేవ కలోవాణి అవస్థం వాణి భగవాన్ వాసుదేవ కలోదేవం రక్షితం భగవాన్ వాసుదేవ కలోదేవస్య సవన భగవాన్ వాసుదేవ కలోదే ఓం భగవాన్ వాసుదేవ వర్ధత భగవాన్ సంకర్షణో వర్ధత భగవాన్ ప్రత్యుక్తో భగవాన్ అరుత్తో వర్ధత భగవాన్ పురుషో భగవాన్ సత్తో వర్ధత భగవాన్ అచ్యుతో భగవాన్ అనంతో వర్ధత భగవాన్ వాసుదేవ ప్రియత భగవాన్ సంకర్షణ ప్రియత భగవాన్ ప్రద్యుమ్న ప్రియత భగవాన్ అరుత్త ప్రియత భగవాన్ పురుష ప్రియత భగవాన్ అనంత ప్రియత భగవాన్ అచ్యుత ప్రియంత భగవాన్ ఆనంద ప్రియత భగవాన్ వాసుదేవ శాంతి భగవాన్ సంకర్షణ శాంతి భగవాన్ ప్రద్యుమ్న శాంతి భగవాన్ అరుద్ధ శాంతి భగవాన్ పురుష శాంతి భగవాన్ సత్య శాంతి భగవాన్ అచ్యుత శాంతి భగవాన్ అనంత శాంతి రస్తు పరో దేవో వాసుదేవ సంకర్షణ సిద్ధిస్తు ప్రద్యుమ్న సిద్ధయే వేదాయనం ప్రోక్తం పుణ్యాహం దీక్షితో తదాత్మా సమాత్మానం ప్రోక్షయేత్ పురా శ్రీ భగవతో దేవదేవోత్తమస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పురాణ పురుషోత్తమ జగత్కుటుంబినః జగద్దక్షిణానోదీనస్య శ్రీ భూనీరాసమేత లక్ష్మీ ఆండ వెంకటేశ్వర స్వామినః ఏకగుణాత్మికత్రయాణిక వార్షిక బ్రహ్మోత్సవారాధన ద్వితీయ మాధ్యానిక శ్రీ భూనీరాసమేత లక్ష్మీ ఆండ వెంకటేశ్వర స్వామిన తిరు కళ్యాణమోత్సవ ఆరాధన కర్మన పుణ్యాం భవంతో భవంతో కర్మణోస్తో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం కర్మణో పుణ్యం నక్షత్రం వై సూర్యముదేతి నక్షత్రం నైయావత్ర సూర్య గచ్చేన్యం పశే కురువిత సస్యం భవంతో భవంతో స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి ఇంద్రో వృత్తశ్చన పూషా విశ్వవేద సాక్షోనిష్ఠనే బృహస్పతిర్దదాతు సంగసారేణ వృత్తిం భవంతో భవంతో కర్మరుజ్జగాం 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 సర్వేణ శోభసక్తిం దేవం మిత్రదేయో నాస్తో రాధా అభిషామత్ ప్రియంతాం జీవేమ సరస్వతి ఓం భూవా ఓం భూవా ఓం భద్రంగణే శ్రీయామ దేవాం పశ్యేమ ఆక్షజయ మిత్రాంగే శుష్చుగా గుంసస్సనోభే దేవహితం యదాయు ఇంద్రో బుద్ధశ్చవా పౌషా విశ్వవేద సాక్షుడిష్ఠనే బృహస్పతిర్దదా శాంతి 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 షన్నో మిత్ర సంవరుణ భవత్పర్యమా ఇంద్రో బృహస్పతి నో విష్ణురుక్తమ బ్రహ్మణే నమస్తే వాయో ప్రత్యక్షం బ్రహ్మాసి తమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి 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 భవతో తత్కార భవతో మాతు వక్తారం శాంతి 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 చంద్రమిత్ర సంవరుణ భవత్పర్యమ ఇంద్రో బృహస్పతి విష్ణురుక్రమ బ్రహ్మణే దేవాయో దేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం తమవాదిశం తమవాదిశం అవత్వవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 సంయోగం యజ్ఞాయ యజ్ఞపదే స్వస్తిరస్తునః సర్వానుషేభ్యం జిగాదు భేషన్నో అశ్వత్థిపదే చతుష్పదే ఓం శాంతి 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 భవతు నో భునక్తో వేద్యం కలవావహే తస్మినో వదీతమస్తు మా విద్విషావహే శాంతి 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 ఓంకారమితి కుంభేత్యాప్య సాధకాస్తాత్ గర్భాన్ గృహీత్వా తాన్ కరకో భవిన్యస్య సాక్షత అర్ఘ్యపాతకకోమస్య ఓం శాంతిరస్తు తుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు
ధనధాన్యమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఐశాన్యం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు తత్పదినము సర్వసంపదమస్తు సర్వశోభనమస్తు. ఏతేభ్యః శ్రీవైష్ణవేభ్యः నానాగోత్రేభ్యः నానానామేభ్యः వాసుదేవ మంత్ర జప దక్షిణ యజమానస్య మనసోత్సాహ పరిమితి హిరణ్యం తుభ్యమహం సంప్రదతే. ఓం సహస్రారహం ఫట్ ఏన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రణే సదా తేన సహస్రధారేణ భావమాన్య ప్రణతమాం రాజాపత్యం పవిత్రం శతధ్యాయన్మయం తేన బ్రహ్మ విలోమహే పూత బ్రహ్మ ప్రణీమహే ఇంద్రస్తునీతి సావాపురాదో సోమసత్యవర్ణ సమీత్యా యవో రాజా ప్రమోనాభి పునాతమా జాతవేదా మోచయంత పునాదో అమృతభూత్వో వా సర్వావస్థానతోపి వా యస్మదే పుండరీకాక్ష సదాభ్యాంతవశచి పుండరీకాక్ష 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 नमः. देव्या सह अर्घ्यपादाचनं दत्त्वा अधस्वयानि देवीनां पाणिग्रहणमुत्तमं सर्वकल्याणजननं सर्वशत्रुनिवारणं आयुर्वृद्धिं करं नूनं पुत्रस्य कीर्तिवर्धनं जुलाय नमः. ओं कमलाय नमः. ओं उत्कर्षण्ये नमः. ओं कीर्तये नमः. तुष्टे नमः. पुष्टे नमः. इति अष्टरूपिण्या वाक्या. देवताभ्यो नमः. एवं यज्ञोपवीतदेवताभ्यो नमः. भ्यो नमः. पूर्वजदेवं विशिष्टायां शुभदिनो अस्य श्री भगवतो देवदेवस्य गिरानगोडब्रह्माण्डनायकस्य पुराणपुरुषोत्तम जयज्ञानलक्षणा श्री भूनीलासमित लक्ष्मीनारायण वेंकटेश्वर स्वामिना कल्याण अधिकार योग्यता सिद्धत्तम कौतुकधारणं करिष्ये. एवं अनंताष्टमा योग्यता सिद्धत्तम सुवर्णे करिष्ये. ओम ओम अग्निरायुष्मान्तं वनस्पति आयुष्मान्ते आयुष्मान्तं करोमि. सोम आयुष्मन्तं औषध आयुष्मन्तं ते आयुष्मन्तं करोमि. ओम दक्षिण आयुष्मन्तं दक्षिण आयुष्मन्तं ते आयुष्मन्तं करोमि. ब्रह्म आयुष्मान्तं ब्राह्मण आयुष्मान्ते तत्व आयुष्मन्तं करोमि. देव आयुष्मन्तास्ते बुधेन आयुष्मन्तं तत्व आयुष्मन्तं करोमि. ओम कौतुक देवताभ्यो नमः. विष्णु रदानपति विष्णु पृष्ठपति विष्णु सप्रेष्ठो विष्णु सूर्यपति विष्णु सोमपति विष्णु हेत्वा कौतुक देवताभ्यो नमः. यज्ञोपवीतदेवताभ्यो नमः. ध्यायामि ध्यान समर्पयामि आवाहयामि आसनं समर्पयामि. षोडश षोडश अर्घ्यं वीर्यवाक्यम् आवावन्दिति आचम्याम्. ओम षोडशकलानिधि षोडशोपचारनिधि जाडचूडनिच्चनि समर्पयामि. जाडचूडनिच्चनि समर्पयामि. षोडशकलानिधि षोडशोपचारनिधि जाडचूडनिच्चनि समर्पयामि. जाडचूडनिच्चनि समर्पयामि. समर्पयामि. यदा भागतः चामाफलं नैवेद्यं समर्पयामि. मण्डलवीराञ्जनदीपं
రక్షాబంధన మహోత్సవ శుభోత్తమస్తు అనంతాసు ఈ శరీరం ఎక్కడికి పోతుంది? మోక్షంకి వస్తుంది, అప్పటికి రాదు. 4 మంత్రాలు ఉంటాయి. మనము అక్షంత ఆరోపణ చేసేటప్పుడు ఎవరు వినరు. ఇవాళ పెళ్లి చేస్తే కూడా ఏ ఫోటో కానీ 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 దాంట్లో విశేషమైన అర్థాలు, ఒక్కొక్క అర్థానికి ఆడవాళ్ళను పెళ్లి చేసేటప్పుడు ఏంది అగ్గిలోంచి తీసుకోవాలి, ఎంత విశేషమైన అర్థాలు ఉన్నాయి తెలుసా? ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అర్థం. మనము దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది. ఇవ్వరమే కానీ 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 ఘోరం అయిపోయింది. ఇవాళ మేము చేస్తాను కూడా ఒప్పుకోలేదు. వాళ్ళకు ఫోటోగ్రాఫర్లే పెళ్లి చేస్తుంది, సగం పెళ్లి ఫోటోగ్రాఫర్లే 80% పెళ్లి వారే చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనకేం వింటలేదు. వాడు ఈ చెత్త వారే చెప్తారు, అది ఇది కట్టు ఇది కట్టు ఇది కట్టు ఇది కట్టు. అట్లా వ్యవస్థ అంతా ఘోరమే. ప్రజామే కామ సమృద్ధ్యత. ప్రజామే కామ సమృద్ధ్యత అంటే వివాహం అయినాక మనకు సంతాన ఉత్పత్తి చేసి లోక కళ్యాణార్థాన్ని కనాలి మనం, మొదటిది. రెండోది శ్రీయోమే కామ సమృద్ధ, యశస్సు కోసం బతకాలి, వేరే యొక్క వాళ్ళ కోసమే మనం బతకాలి. మూడోది యజ్ఞోమే కామ సమృద్ధత. యజ్ఞం ఎప్పుడు చేస్తాము? బ్రహ్మచారి యజ్ఞం పనికిరాదమ్మా. అంటే బ్రహ్మచారి యజ్ఞం వేరే ఉంటుంది. వివాహం లోక కళ్యాణం ఏం చేసినా భార్య లేనిది వివాహం చేయరు. రాముడు కూడా సీతలు పెట్టుకొని చేశాడు, బంగారం సీత పెట్టుకొని చేశాడు, ధర్మం. ఎందుకు? యజ్ఞం కూడా లోక కళ్యాణార్థం యజ్ఞాలు చేయాలి మనం. యజ్ఞం అంటే యజ్ఞం వల్లనే వర్షం, అవునా? లోక కళ్యాణార్థం మనం యజ్ఞం చేయాలి. ఇంకోటి పశువుమే కామ సమృద్ధ్యత. మనము కాకుండా మిగతా వాళ్ళందరి జీవులు కూడా బతికించే యొక్క గృహస్థుడికే ఉంది. ఇది వ్రతము. బ్రహ్మచారి వ్రతం ఎలా ఉంటుందో గృహస్థరి వ్రతం ఉంటుంది. ఇంత మెతుకు కుక్కకో నక్కకో పిల్లికో దానికి పెట్టాలి మనం రోజు. మనము ఎవరికో ఒకళ్ళకి అతిథికి రోజు కాకుండా 5 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో 2 రోజులకు ఒకసారో 1 రోజుకు ఒకసారో, అంటే వాస్తవంగా అతిథికి పెట్టని తినవద్దమ్మా, అది పనికిరాదు. నెలకు 2 సార్లు 3 సార్లు పిలిచి అతిథికి పెట్టి తినాలి, అయితేనే దాని ఫలితం వస్తుంది. ధర్మ శాస్త్రం చెప్తుంది మనకు. కనుక వివాహం అంత గొప్పది ఏదీ లేదు మన హిందూ సాంప్రదాయం. మనం లోక కళ్యాణార్థమే బతుకుతాం. శరీరం కూడా లోక కళ్యాణార్థమే శరీరం మనం చేసే. శ్రద్ధయాదేయ మసది అంటే మనము 100 రూపాయలు సంపాదించుకుంటే ఒక 50 రూపాయలు మనం ఉంచుకొని 50 రూపాయలు లోక కళ్యాణం చేయాలి. 100కు 100 చేస్తే కూడా పిల్లల కష్టం. మన తుకారాంలంగాము అంత భక్తి కూడా లేదు వాస్తవంగా. ఆ భక్తి ఉన్న వాళ్ళకు ఎప్పుడైనా భక్తి ఉన్న భగవంతుడే చూసుకుంటారు అందరికీ. మన దాన్ని ఏమంటారు, రౌతులో కప్ప ఉంటారు, దాన్ని ఎవరు జీవిస్తారు, దానికి ఎవరు పోషిస్తారు? భగవంతుడు. మనల్ని కూడా పోషించే వాళ్ళంతా భగవంతుడు. విశ్వాసం ఉంటే ఆయన్నే పోషిస్తారు, ఆయన్నే పోషిస్తున్నారు, ఆయన్నే పోషిస్తారు మనకు. ఇప్పుడు మనము యజ్ఞోపవిధ ధారణ అయిపోయింది. ఇప్పుడు మనకు ప్రవర చెప్తాము. ప్రవర అంటే తాత, ముత్తాత, నాన్న, ఆయనే క్వాలిఫికేషన్. ఇవాళ MA సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అది ఇస్తాం కదా మనం. ఇవాళ రేపు తాత ఎవడో తెలియదు, అన్ని లవ్ మ్యారేజెస్. మీ తల్లి తెలియదు, ఎప్పటికీ ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు మనము ప్రవర
స్వామి గారి ఏ క్వాలిఫికేషన్ చెప్పి తెలుసుకుందాము. ఇది ప్రవర అంటారు. ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు. స్వామి గారి యొక్క ప్రవర. ఓం కన్యారుదం కన్యాదావలావణ్య మయా అమృతోదయే గోత్రో భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాచిత పాద పద్మవిలాయ ఆత్ర పవిత్ర ఆత్రతానపరాయ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణి పరబ్రహ్మ శర్మ నత్రే శర్మణ పౌత్రాయ సుదేవ శర్మణ పుత్రాయ. స్వామి యొక్క గోత్రము అచ్యుత గోత్రము. ఆయన ఎన్ని వేదాలు నేర్చుకున్నారు? మనకు తెలిసిన 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వేదం. ఈ ఇసుంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. అందుకోసం ఆయన నేర్చుకున్నాయి అనంత వేద శాఖాధ్యాయం. ఆయన ఎక్కడ అచ్యుతుడు. ఆయనకు ఆది అంతము లేని వాడు అచ్యుతుడు. ఆయన ఎన్ని స్వరూపంలో ఉంటుందంట భగవంతుడు. ఎంత గొప్పవాడు. అచ్యుత గోత్రవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ. ఆయనకు ఎవరు పూజిస్తారు? దేవతలు, రాక్షసులు. ఆయన పాదాలు పట్టుకున్నవారు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు. ఆయన 5 రూపంలో ఉంటుందని మనకు వేదం చెప్తుంది. పంచేతి పంచ అని 5 రూపంలో భగవంతుడు ఉంటుందని మనకు వేదం చెప్తుంది. పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార స్వరూపంలో 5 రూపంలో భగవంతుడు ఉంటుందో. ఏంటంటే మనము వైకుంఠంలో ఉన్న స్వామి ఉంటారు. అక్కడ భూదేవి, నీలాదేవి, గోదాదేవితో సహా ఉన్న స్వామి వైకుంఠం. వైకుంఠంలో ఒక మనిషి తప్ప దేవుళ్ళు కూడా పోరారమ్మా. ఒక ఆత్మ మోక్షమైతే వైకుంఠం పోతాం. వైకుంఠంలో ఉన్న స్వామి పరహ. అక్కడ ఒక స్వామిది. వ్యూహం అంటే పాల సముద్రంలో స్వామి ఉంటారు. సినిమాలో చూపిస్తారు. 4 రోజులు పోయి అక్కడి నుంచి స్వామి గారు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు. మనంతా లోకాన్ని చూసుకునే స్వామి అక్కడ. తర్వాత విభవ అవతారంగా రాముడుగా, కృష్ణుడుగా, నరసింహస్వామిగా ఈ అవతారం ఎత్తింది విభవ అవతారము. 4వ అవతారం మన లోపల అంతర్యామిగా ఉంటారు. అవునా? లోపల లేని మనం ఎక్కడ జీవి, లోపల అంతర్యామి. 5వ అవతారం అచ్చావతారం అంటే విగ్రహ స్వరూపంలో ఉన్న స్వామి 5వ అవతారంగా ఉంటారు. స్వామి యొక్క ముత్తాత పేరు పరబ్రహ్మ. స్వామి యొక్క తాత పేరు ప్రద్యుమ్న. స్వామి యొక్క నాన్నగారి పేరు వాసుదేవ. ఆయన యొక్క పేరు ఇప్పుడు చెప్తాను. అనంత వేద శాఖాధ్యాయనే ఆది నారాయణాయ అచింత్య దివ్యావన స్వభావలావణ్యమయ అమృతోదయే గోత్రోభవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాజిత పాద పద్మయురాయ లోక పవిత్రాయ ఆతత్రాణపరాయణాయ పరవివంతర్యామి అచ్చావతార స్వరూపిణి శిరసావతార శ్రీ లక్ష్మీ ఆండాల్ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసంబరాయ రుణీత్వం రుణీమహి అహోదాస్యామి వచనం అహోదాస్యామ. అమ్మ ఇప్పుడు స్వామి గారు ఒక గోత్రం అయిపోయింది. అమ్మగారు గోత్రం. అమ్మలు ఇద్దరు. స్వామి గారు ఒక్కొక్కరు కట్టుకునే కష్టం. ఆయన 2 ఉన్నారు. అక్కడ ఒక పువ్వు, ఇక్కడ ఒక పువ్వు, మధ్యలో ఆయన చూసావా? ఇక్కడ ఒక పువ్వు, అక్కడ ఒక పువ్వు. అంటే పువ్వుతులు కొట్టే దెబ్బ తాగగా తాకుతుంది. పోలీస్ దెబ్బలు ఉంటాయి. ఏడుపదే కానీ తాకుతాయి. అట్లా స్వామి గారు అక్కడ అమ్మగారు, ఇక్కడ అమ్మగారి యొక్క గోత్రం చెప్పుకున్నాం. చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వం భవే నిరాకార సాకార త్రయారుష సౌభాగ్య గోత్రో భవాయ భవేం విశ్వంబర శర్మణో నత్రే నిరాకార శర్మణ పౌత్రే శర్మణ పుత్రే. చతుర్వేద శాఖాధ్యాయనే సౌభాగ్య విశ్వం భవే నిరాకార సాకార త్రయారుష ప్రపదాంత సౌభాగ్య గోత్రో భవామి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ వరార్ధినీ కన్యా చతుస్సార పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు వసుస్థర రావణ్య గోత్రో భవ శర్మణోత్రే కాభ శర్మణ గోత్రే కాశవ శర్మణ సంగోత్రే చతుర్వేద శాఖాధ్యాయనే వసుస్థర త్రయారుష ప్రపదాంత లావణ్య గోత్రో భవ ప్రకృతి స్వరూపిణీ సాక్షాత్ లక్ష్మీ వరార్ధినీ కన్యా సామ్రాజ్యం మోక్షం సామ్రాజ్యం వైరాజ్యం భారరాజ్యం రాజ్యం మహారాజమాధిప
ప్రతిపత్యయం యశస్కలంతం బలవంతం ప్రవృత్తాస్తిన సంగీత నారాయణ శతం సర్వం సంగీతం దీర్ఘాయు ఆగతాయ ఆకృత్యం దద్యాత్ అయంతే విష్ణో విష్ణవే విష్ణయ గోవింద. అమ్మగారి యొక్క గోత్రము సౌభాగ్య గోత్రము. శ్రీదేవి అమ్మయ్య యొక్క నామం. అమ్మగారు 4 వేదాలు నేర్చుకున్నది. ఇక్కడ మన భూదేవి ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షాత్ అమ్మగారి దగ్గర నుంచి అమ్మగారి దగ్గర నుంచి చూసుకుని ఆమె పేరు భూదేవి. ఆమె యొక్క గోత్రము లావణ్య గోత్రము. ఇప్పుడు స్వామి గారి యొక్క తీసుకొచ్చినాక మనం ఏం చేస్తాం? ఫస్ట్ అబ్బాయి వస్తే కాలు ఎరుగుతాం కదా, కాలు ఎరగబోతుంది. ఓం నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోణుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిపదారిణే నమః. విష్ణు సమతే వీర్యాయ భగవాన్ భీమావతరాకృష్ణ విశ్వవిశుక్రమణీషు అరిషేంద్ర భువనా విశ్వ చతిదనం కృత్యాల అచల మేధాసువచ్చత అచ్చంత పుత్రగా అచ్యుతత్రార్చత అచ్చత హిరణ్య రూప సహిత పకల గుణవానచ్చత హిరణ్య రూపాస హిరణ్యహాసు హిరణ్యవర్ణః హిరణ్యే విశుద్ధ్య హిరణ్యామస్మై సకలారాధనే స్వచ్ఛతమస్తు నిశ్చిత్యా మధువాతావృతే మధు రక్షంతి సింధవా మధుర్దోషసి మధుర్దోషసి మధువాతావృతం రుచః మధువస్త్రపిదః మధుమానో వనస్పతి మధుమాన అస్తూర్యః మాజర్గావో భవంతునః తదిక్రకాశిష్టో రస్వస్వవాదినః వ్యాయం దారిశతో అయంతే. ఓం అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః అమృతోస్తవసి యన్మదనో మదవ్యం పరమాణవం వీర్యం తేనాహం మధువో మదవ్యేన పరమానాద్యేన పరమోనాథ మదవ్యోసాని అమృతా పిదా నమసి హస్తం ప్రక్షాళ్య భగవంతుడికి వస్త్రాలు ఇవ్వండి. గోవింద వస్త్రాలు తీసుకొస్తే ఇవ్వండి. వస్త్రాలు ఇచ్చారు. అదృష్టం. భక్తులు ఎవరైనా ఉంటే కొబ్బరికాయ కొడితే దోస్తమనే కొట్టకండి అమ్మ. అక్కడ దోస్తమని ఎవరు కొట్టకండి. కొబ్బరికాయలు అక్కడ కొబ్బరికాయ స్థలం ఉంది. అక్కడ నీళ్ళ దగ్గర కాళ్ళ వరకు దగ్గర పెట్టండి, కొట్టండి. అది ఈ సబ్బండి ఆహా ఉండండి. ఆహా అమ్మా, ఇప్పుడు మధు పథకం ఇచ్చాము. మధు పథకం అంటే తేనె పెరుగు కలిపితే వాస్తవంగా వివాహం అప్పుడు ఏమి తినకుండా ఉండాలి. ఎవరు ఎవరు వధువులు తల్లిదండ్రులు కూడా తినకుండా, కన్యాదానం చేసే వాళ్ళు తినకుండా ఉండాలి.
రాత్రి నుంచి తినకుండా ఉండాలి వాళ్ళు. వాస్తవంగా ఒకరోజు మధ్యాహ్నం నుంచి 24 గంటల వరకు తినకుండా ఉండి కన్యాలు తాగేది అంటే చెప్తున్నా. ఇవన్నీ చేస్తేనే ఫలితం వస్తుంది. మన శాస్త్రం చెప్పినట్టు పెరుగు వెళ్తే వాళ్ళకి ఆకలి కాదు, వాళ్ళు వీరికి అంటే నీరసం అవుతుంది కనుక ఆమె మంచి పని చేస్తుంది. తేనె పెరుగు వెళ్కొని ఇస్తారు. ఇప్పుడు వస్త్రధారణ అయిపోయింది. ఇప్పుడు మంగళాష్టకాలు మనము చేసుకుందాం. ఓం లోకాచారేణ ఓం మంగళాష్టకం. తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీనారాయణ శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన. కుశకుంకుమ కుంకుమ పరి రామో గుణానామిది పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీ పాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషణ ప్రభుతి భక్తై సదా సేవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా. శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన. శ్రీలక్ష్మీ కమలాజు వసుమతి రామాజయ దక్షిణి కళ్యాణి సకలేశ్వరిని సరజిని భాగ్యానుసందాయిని శోభాంగి విమలేశ్వరిని విమలిని నారాయణి శ్రీ సతి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. సావధాన. వైకుంఠే కనకాచలో యశగిరో నారాయణాఖ్యాచలో లోకాలోక మహాచలో చ దిశదో పుణ్యాచలే శాస్త్రయ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. హలో, స్వామివారికి వస్త్రాలు తెచ్చిన వాళ్ళు 3 పంపించాల. వస్త్రాలు అంటే బట్టలు. పురాణ పురుష కుర్యా సదా మంగళం. నీమక్కచ్చబసూకరో నరముగో కుబ్జో మహా భార్గవో రామో యాదవ నాయకో బలసక శ్రీకృష్ణ కల్కావయ లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షక పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. పరాశత శుకముహే ప్రహ్లాద రుక్మోదయ విశ్వక్సేన విభీషణ హనుమాన్ శ్రీదైనతేయాదయ ఏతే భాగవతోత్తమై ప్రతిదినం సంశ్రూయమానో సుతః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా.
సంకర్షణ శ్రీ సందర్శన పాంచజన్య భరత ఆచార్యై సదా వైష్ణవై ఏతై భాగవతోత్తమైరనుదినం సంసూయమానో సదా పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా समस्त फले श्री वैष्णवे शाश्वत भक्तै भागवतोत्तमै प्रतिदिनं संसूयमानो हरि पायान्नो भगवान् पुराण पुरुषः कुर्या सदा मङ्गलम् श्री लक्ष्मी नारायण చింతన సావధాన ఇట్లా పట్టుకోండి అత కన్యాదాన సమయ మహాసంకల్పం పడే 2-3 ప్లేట్ తీసుకో ఆకులు తీసుకో ఇక్కడ కీర్తన అందరము ఓం కన్యాదాన సమయ మహాసంకల్పతే అనంత బీజస్య శ్రీమణి నారాయణ చింత పరిమిత శక్త్యా విమగస్య మహాజగమతే బ్రహ్మాండ తత్త ఆ ప్రకృతి అహంకార ఆకాశ వాయువంత చల పృథివీ పదే సప్తవ్యాధి బ్రహ్మాండ కరండ మండలే ఆధార శక్తి శ్రీ వరాకుర్వణంతే కృష్ణ వితల సుతల తడాన సాత పాతాళ పాతాళ సప్తలోకానాముపవితే భూలోక పువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తమలోక సంచారలోక సప్తకాలో భాగే అష్టదిశను బంధు వేగాలోచదే లవణేషు సురాసన విదశివే దదీక్షిర శుద్ధోగిరే ప్రవృత్తితే లక్ష కుశమాంగ శాఖ శామ పుష్కరాక్ష సత్యపై మైరావతే గాంధర్వతి అల్కావతి ప్రకృతిపుణ్య పద్దన ప్రకాశితే దేవనైన వాయుకుడు శాస్త్రోత్పాలకే పాలితే లోకతి పడితే మహాయ మహిళా శక్తిపతి భవతు వృక్షపతి ఆంధ్రవన దశరా మూడా కుంకర కూడ గంధ విదేహ మనుషుల మంగళ కింగళ మంగళ కుంశాగన యవన జ్వల స్వరచేతు సింధు గౌతమి నర్మదా యమున సరస్వతి కృష్ణవేణి బాహులా భీమనది తుంగభద్ర రేణుక బలవాహని కామకుమార కామరావళి విషేమ ఘోషి గంగకి చిత్రావశిష్ట ప్రవరాకాశ సర్వ సర్వపాపాకుశవతి ఫల్గుని గౌరవ పుణ్యద ప్రత్యేకంగా పుణ్య భవితుడే మధురామాయి కాశీ కాంచవంతిగా పురి భారతి భవతి పుణ్య పత్తన విరాజితే నమస్తే దాన సౌమ్య గంధవచాన వాకానే గంగోశిరావరంగులు దుర్గాశ్వకరమైన వందాయనమే సమాకారణ మండలే విద్యా చంపక భవతి సహూష గుణదేవు దారుణ దారుణారుణ్యాతే మహాసరోజుక స పంచశుక్రోజు పంచశుక్రోజు స్థిర భూమండలే లక్ష్మీరోజు విస్తీర్ణ చుంబుడు సుమీర నిషిత హిమాచలోన హరివర్ష చుంబుషే వర్షతే దక్షిణే సేతుబంధవనా చ ఉత్తరే సహజరాజితే భూమండలే జన్మోదిగ్భాగే భూప్రవేశ బంధస్య ద్వాదశస్థానస్య మేరో దక్షిణ దిగ్భాగే సేం ఏరో సే భూజవల్లి సంశయకాంతా భూతాంతా ఏతే నేత్రక్షపురస్త పునః పరిజ్ఞాన లక్ష సృష్టాంత్య బ్రహ్మందేశామత్య కాన బ్రహ్మణ ప్రవేశనం తదార్థయామే ప్రథమ వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే తయ్యాం తృతీయామే తృతీయ ముహూర్తే త్రయోదశఘటికా కాంతుత్తంశతో వీర్వాదికల్ప పూర్వశ విమల వరాకల్ప సావిత్ర కల్పానా మధ్యే శ్రీ శ్వేత భూమ్యాది చతుర్దశ మన్వంతరేషు మధ్యే సప్తమి వైవస్మంతర మంత్రే రాఘవ కృష్ణ బౌద్ధ దశావతరేషు ఆసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి జ్ఞాన
నోడిషు జనిత్వా తేనాపి భాగ్య విశేషణ జన్మ ప్రాప్తవత మమ జన్మ ప్రభుతి తత్ క్షణ పర్యంతం కృతాన్ మహాపాతక ఆదీన సత్య పణో ద్వారా తస్మాదేవ అవిషాదేవ అన్యాకరణ సంపన్నం నారాయణ చరిత్ర అభిరామ శిరోర్య పీతాంబర సమోజ్వల క్షీరసాయ సముద్రాం బాలికాత సర్వోషై సంపన్నాం సర్వాగణభూషాలక్ష్మీమాం కన్యాం విద్యాం సహస్రాన్ని విస్తరే గోరక్ష పురుషోత్తమ గోవింద. అమ్మా మీరు ఆ నీళ్లు మీరు చదువుకొని మా అందరి మీద చదివే ప్రయత్నం చేయండి. అవి నీళ్ళు అన్న కొద్దిగా వేసుకొని చదువుకోండి. ఓం చతుస్సార్వజయంతం గోబ్రాహ్మణే శుభం భవతు సౌభాగ్యగోత్రో భవాగో బ్రాహ్మణే శుభం భవతు అచ్యుత గోత్రో భవాయ శ్రీ లక్ష్మీ ఆండాళ్ వెంకటేశ్వర స్వామి వరాయ. తీసుకుని అయ్యా కన్యాదానము భక్తిగా చేయవద్దు. భగవంతుని కార్యక్రమం భక్తిగా చేయవద్దు. మీకు తోచినంత ఏంటి మళ్ళా దానం అయ్యా దానం చేసేటప్పుడు అయ్యా మాట్లాడతాం ఒక నిమిషం. దానం చేసేటప్పుడు కొన్ని నియమాలు మనకు శాస్త్రం చెప్తుంది. వేదమనుచార్య అన్న శాస్త్రి అని మనకు ఉపనిషత్ చెప్తుంది. ఏమని చెప్పానా? శుద్ధయాదేయం అశుద్ధయాదేయం శ్రియాదేయం. అయ్యా చదువు చాలా మంది చదువు. శ్రియాదేయం బియాదేయం సంవిదాదేయం. దానం చేసేటప్పుడు ఎప్పుడైనా అశ్రద్ధతోని దానం చేయవద్దు. నేను ఇస్తున్నా అని ఎప్పుడూ చేయవద్దు. దానం ఫలితం రాదు. ఇంకో విషయం చెప్తా. నా దానం చేసి నా పేరు రాస్తే ఫలితం రాదు. నేను చెప్తున్నా ఏం కాదు, శాస్త్రం చెప్తుంది. బియాదేయం అంటే భయం పడుకుంటే ఇవ్వనట, తక్కువ పడుతుందేమో అనుకుంటే కాదు. శ్రీయాదేయం ఆయన యశస్సు కోసం ఇవ్వాలి. నేను ఇస్తే మీరు తింటారా, ఇవాళ వీరికి తిండి లేదు నేను ఇస్తేనే తింటారా అని వద్దు. వాడి యశస్సు కోసం ఇవ్వాలి. దానం వియాదేయం బియాదేయం సంవిదాదేయం. వారి యొక్క మంచి కోరికతోని ఇవ్వాలి. మంచి కావాలని అయితేనే దాని ఫలితం వస్తుంది. ఏదో ఫ్యాన్ ఇచ్చినదా ఒక కథ చెప్తారు మన దగ్గర. ఒక ఫ్యాన్ ఇచ్చిన పేరు రాసుకున్నారా, అది తిప్పని ఆపి ఉంటుంది. నా పేరు కనబడతలేదు అట్లా, నా పేరు కనబడతలేదా అని. అమ్మ ఎప్పటికైనా దానం అట్లా చేస్తే ఫలితం రాదు. ఎవరైనా నేనైనా నువ్వైనా శాస్త్రం చెప్పింది ఎలా దానం చేయాలి, ఎలా దానం పుచ్చుకోవాలో ఇవన్నీ చెప్పింది. దానం చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఇప్పుడు అది తర్వాత ఇప్పుడు దేవాలయం అభివృద్ధి కోసము దేవాలయం మనం నడవాలంటే అమ్మ కష్టం. ఇవ్వాలి ఒక్క ఇల్లు నడిపించాలంటే కష్టమైపోయింది. దేవాలయం కనీసం నెలకు దాదాపు 60-70 ఖర్చు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కనబడితే మళ్ళీ ఎవరు కనబడరు సంవత్సరం వరకు, అంతేనా? సంవత్సరం వరకు కనబడరు. కనుక దయచేసి మీరు తోచినంత మీరు ఈ కన్యాదానం చేసి ఆ ఫలితం మీరు పొందాలని కోరుతూ, ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండి మళ్ళీ మీకు జన్మ ఉండవద్దని కోరుతూ, జన్మ ఉందంటే 5 రూపాయలు 10 రూపాయలు జన్మ వస్తుంది, కొన్ని ఎక్కువ పైసలు అయింది కనుక ఆ కోరుతూ ఈ పైసలన్నీ నాకు కాదు దేవాలయానికే పోతుంది. ముందే చెప్తున్నాం. మా అయ్య తరఫున 100 రూపాయలు, శ్రీధరాచార్య తరఫున 100 రూపాయలు వేస్తున్నారు. సరే వేసేయండి అయ్యా, అందరూ వేసేసి గోవిందా. ఓం ఓం భవనాన్ని చతుర్దశాం యస్మాదస్తదానేన అతశాంతి. గోదానం చేసినట్టు దండం పెట్టుకొని, ఎన్ని గోదాలు ఎన్ని దేవుడు పంపించినట్టు అన్ని దండం పెట్టుకొని, భూమిలో 50 ఎకరాలు ఇచ్చినట్టు దండం పెట్టుకొని
హిరణ్య గర్భ సేవ బీజా విభావ అనంత పుణ్యమత శాంతి పేచమే శాంతిమే ఏది గోగు హిరణ్య సాలగ్రామాది షోడశ మహాదర్శి శ్రీనివాస స్వామిన అమ్మ ఇంకోటి ఇది కాగానే అన్నప్రసాద కార్యక్రమం నేను చెప్తున్నాను నాకు ఇప్పుడే అమ్మ అన్నప్రసాద కార్యక్రమము ఇది కాగానే ఉంది. అన్నప్రసాద గురించి చిన్న ఒక కార్యక్రమం ఉంటుంది. అది కట్నాలు రాసుకునేది ఉంటుంది. కట్నాలు రాసుకునే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడికి కట్నం ఇస్తే మనకు అందరూ ఎట్లా ఇస్తారు? కట్న ఎవరు రాస్తున్నారు? ఆ గొల్ల సాయి గారు అక్కడ రాస్తున్నారు. వాళ్ళ దగ్గర రాపించుకొని రిసిప్ట్ తీసుకోవచ్చు. కట్న సారీ వారు మీకు రాపించుకుంటే ఏదిమైనా జగదీశ్ అనే రూపాయి కూడా వేరే ఖర్చు పెట్టడానికి మనకి సంగతి తెలుసు కనుక మన దేవాలయంకి చెందుతూ కట్నాలు కూడా అక్కడ రాపించుకోవచ్చు. జయ శ్రీమన్నారాయణ. అత చూర్ణికంబే స్వరాసేతి సహస్రానాం జగదాధార మహామండపేనాం సమస్త మంగళంగుదస్య సకల కళ్యాణ లక్ష్మణ సమేతస్య శంఖ చక్రస్య శ్రీవచ్చక్ర లక్ష్మీ మనోహర వక్షస్థలస్య తిథివార నక్షత్రమ స్వస్తి సర్వే సాగ్రహ శుభ శుభసన్న సుముహూర్తో సంతోషంగా వెళ్ళండి. మా కమిటీ తరఫున మనవి కాబట్టి ఎవరు కూడా తొందరపడకండి. నిదానంగా ఒక్కొక్కరుగా వచ్చే ప్రయత్నం ఇటు ఎలా కూర్చున్నారు.
గారు వారి యొక్క కుటుంబానికి ఆరోగ్యాలు ఉండాలని కోరుతూ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని, వారు కైంకర్యం చేయాలి. కైంకర్యము దాత విశేషమ్మ. ఎప్పుడు మనం దాత ఇచ్చినట్టు ఉండదు, కైంకర్యం అనాలి. ఏమనాలి? కైంకర్యం అంటే కిం కర్తవ్య అంటే కైంకర్యం అంటే ఎప్పుడు చేసేవాడు కైంకర్యం. ఇంకేం చేయాలి, ఇంకా చేయాలి. ఎప్పుడు దాత అని చెప్పవద్దు దయచేసి. దాత ఇచ్చేంత గొప్పవాడు మనం కాదు, భగవంతుడు. కైంకర్యం చేసేవాడు. కైంకర్యం అంటే మనం ఏం చేసి ఇప్పుడు ఇచ్చేసాడు, మళ్ళీ ఇంకేం చేయాలి. కిం కర్తవ్యం అని చేశాం. ఎప్పుడు దాత అని చెప్పవద్దు. మనమంతా దాసులము. దాసాది దాసం మనము ఎప్పుడు ఆయన కింద ఉన్నవాళ్ళం కనుక దాత అని చెప్పవద్దు దయచేసి. కైంకర్యమే పరిచారక భుక్త పరిచార భుక్తస్య మా స్వామి ఆ చెప్పినట్టు ఎప్పుడు స్వామికి సేవకులమే తప్ప మనము అధికారులం కాదు. స్వామికి ఎప్పుడు దాసులమే. నిజామాబాద్ గారు స్వామి వారి కైంకర్యానికి పుస్తలు బంగారు పుస్తలు గారు సమర్పించింది. ఒంటరి చిన్న పోటారెడ్డి గారు స్వామి వారి కైంకర్యానికి వెండి నామం సమర్పించారు. గొల్ల నరసయ్య గారు స్వామి వారి యొక్క కైంకర్యానికి వెండి నామం సమర్పించారు. బంగారం పట్టు రామచంద్ర గారు, దూడాల రామచంద్ర గారు వెండి పట్లే స్వామి వారికి సమర్పించినారు. వాళ్ళ ఇంట్లో సంతాన యోగం కావాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. సర్వభూత ఇదప్రదాం శతానూదం సర్వభిన్నమాను పరమాత్మికాం రాజం ప్రసారయాం పద్మాం సచిం సాహం సదాం సదాయామి నిర్ణయం లక్ష్మీ నిత్తపుష్టాముపామదిం అతిదేవతావసనామిం నమామి కమలాంకాంతాం క్షమాం క్షీరోధి సంభవాం అనుజ్ఞాపరాం బుద్ధిం అనురామరివల్లభాం అశోకం దీప్తాం లోకశోకవినాశినీ నమం ధర్మలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షేం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రవాం పద్మమాలతరాం దేవీం పద్మనీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం సమీపం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాంతసవతయం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదయనీం ప్రత్యం శివాం శివపరీం సలీం విమలాం విశ్వజయనీం తుష్టం దైన్య ప్రాకారాం సముతనయాంజయాం నమామి మంగళాం దే విష్ణు అక్షస్రస్థితాం విశోటిం ప్రసన్నాక్షీం దారే దుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం శ్రీమన్
కట్ట కానుకల గురించి అక్కడ దోస్తముల దగ్గర గుల్ల సాయి గారు ఉన్నారు. వారి దగ్గర 10 మంది తర్వాత రాయించవచ్చు. అందరు కూడా మీకు తోచిన ఏదైతే ఉన్నాయో ఆ కైక రూపంలో శోభనాలు నీకు అతని చేతగులు కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 ఏడుమలవాడ వెంకటరమణ గోవింద శాంతిరస్తు. दक्षिणाग्रहे मनसत्वाकोदे वासत्वशीमहि पशुना हवसत्वस्य भगवान रोज उपयोक्ति हुगम से प्रिय प्रिय एवं भगतुत्यानि यज्ञस्य काम्य प्रिय तदति
అమ్మగారు సమర్పిస్తున్నా అనే భావనతో మెల్లగా పోయింది. 5 సార్లు పోయింది. ఆగమరదు దయచేసి జై శ్రీమన్నారాయణ గోవింద 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 కళ్యాణాప్తగాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. శ్రీ భూనీలాసమేత లక్ష్మీ ఆండాల వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సిన్నపల్లిలో గత 3 రోజుల నుంచి ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు, ఈ సంవత్సరం 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇవాళ 2వ రోజు స్వామివారి యొక్క విశేష కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇప్పుడే జరుపుకున్నాము. స్వామివారి యొక్క కళ్యాణం దర్శించిన వారికి వారి శత్రునాశనము, పుత్ర సంతానం ఉంటుందని మనకు అత శ్రీయాది పాలిన గ్రహణముత్తమం అని స్వామివారు మనకు శాస్త్రం చెప్పినట్టు ఈ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుతూ ఈరోజు పొద్దున అవన కార్యక్రమము, నిత్య అవన కార్యక్రమం అయింది. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం సాయంకాలము స్వామివారి ఊరేగింపు సేవ ఉంటుంది, శావ సేవ ఉంటుంది. రేపు పొద్దున 10:30కు స్వామివారి మహాపూర్ణావతి కార్యక్రమము, అదే కాక చక్రస్థాన కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంకాలము ద్వాదశ ఆరాధన సప్తవర్ణ కార్యక్రమంతో స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతుంది. కనుక భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రలను కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చిరునాపల్లి 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనమున జరిగినాయి. అందరూ సహకరించినారు. మీరు కూడా V6 వాళ్ళు కూడా K6 వాళ్ళు కూడా సహకరించారని శ్రీనివాస్ కలిసి నాకు నా దోస్తు శ్రీమన్నారాయణ మా సిన్నపల్లి గ్రామంలో 17వ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 17వ వార్షికోత్సవంలో ఈరోజు విజయవంతంగా శ్రీవారి కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరిగినది. భక్తులందరూ మంచిగా వచ్చి మాకు సహకరించినందుకు వారికి దేవుడు దయా కృప ఎప్పుడు కలగాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.